విశాఖపట్నంలో ఈ గోవాడ షుగర్ ఫ్యాక్టరీ చాలా కీలకమైనది. ఒకప్పుడు విశాఖపట్నంలో దాదాపు 1,00,000 ఎకరాలు చెరుకు రైతులు ఉండేవాళ్ళు. ఈరోజు వచ్చేసరికి 20,000 మంది వచ్చారు. అదే కాకుండా గత కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం దాదాపు ఆధునీకరణ చేస్తాను, రైతులకు బకాయిలు ఇస్తాను, కార్మికులకు బకాయిలు ఇస్తాను, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని వాగ్దానం చేసి ఈరోజు కూడా గత సంవత్సరం బకాయిలు చెల్లించలేదు, కార్మికులకి రైతులు బకాయిలు చెల్లించలేదు. ఈ సంవత్సరానికి సంబంధించిన దానిలో దాదాపు 8 సార్లు ఆగిపోయింది. ఎండి గారిని కలిసాం. ఆయన చెప్తుందంటే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతూ ఉంది. ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకపోతే రైతులకు కానీ కార్మికులకు కానీ ఈ ప్రాంత అభివృద్ధికి కానీ చాలా ఇబ్బంది జరిగేదానికి అవకాశం ఉంటుంది. అదే కాదు, బాయిలర్లు రిపేర్ చేయాలనుకున్నా లేదు, రైతులకి బకాయిలు ఇవ్వాలనుకున్నా ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఒకవైపున ఏమని చెప్తున్నారు, రైతే రాజు అని చెప్తా ఉన్నారు. చెరుకు రైతుకు సంబంధించిన దానిలో కీలకమైన మనుషులు ఈరోజు అనేక రకాలుగా ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆదుకునే స్థితిలో లేదు. అదే కాకుండా సీఎం రమేష్ గారు స్పష్టంగా చెప్పాడు, ఈ ప్రాంతం బాగా అభివృద్ధి అవ్వాలనుకుంటే గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి అన్ని రకాల ఆర్థికంగా ఆదుకుంటాం, అదే రకంగా ఆధునీకరణ చేస్తాం, దీనికి కావాల్సిన డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుండి కూడా తీసుకొస్తానని. కానీ దాదాపు 8.5 నెలలు అయింది. ఈ రోజు కూడా ఒక పైసా ఇవ్వలే. రైతులందరూ జనరల్ మీటింగ్లోనే స్పష్టంగానే చెప్పారు, ఈ ప్రాంతం బాగా అభివృద్ధి జరగాలన్నా రైతుకి కాస్త కోస్తో గిట్టుబాటు ధర రావాలనుకున్నా వాళ్ళకి సకాలంలో ఎరువులు కానీ లేదనుకుంటే వాళ్ళకి బకాయిలు కానీ ఇవ్వకుండా ఈ ప్రాంతం అభివృద్ధి అయ్యేదానికి అవకాశం లేదు. ఇప్పటికైనా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని 110 కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేయాలి. ఆధునీకరణకు సంబంధించిన దాంట్లో 350 కోట్ల రూపాయలు ఇవ్వాలనేది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి చోడవరం సహకార షుగర్ ఫ్యాక్టరీ ఈరోజు తీవ్రమైన సంక్షోభంలో ఉంది. రైతులకి కార్మికులకి 35 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలతో పాటు ఈ సంవత్సరం 2 నెలలుగా షుగర్ క్రషింగ్ ప్రారంభమైన ఇంతవరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇన్సెంటివ్స్ లేవు, వాళ్ళకి ఇవ్వాల్సిన చక్కెర కూడా కనీసం తినడానికి ఇవ్వట్లేదు. రైతులు మాత్రం కూలీలకు కానీ ఎరువులు కానీ అన్నిటికి కూడా అప్పులు చేసి పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, ఎదురు పెట్టుబడి పెట్టాల్సి వస్తూ ఉంది. ఈ పరిస్థితికి కారణం ప్రభుత్వ విధానమే. రాష్ట్రంలో ఒకే ఒక్క కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఈరోజు ప్రజలందరినీ పెట్టుబడిదారులుగా మారుస్తామంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆల్రెడీ పెట్టుబడి పెట్టి రైతుల ఆధ్వర్యంలో ఉన్నటువంటి సహకార చక్కెర ఫ్యాక్టరీ పట్ల ఎందుకు సీతకన్ను వేస్తున్నారు? ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న. సహకార రంగాన్ని కాపాడేదానికోసం ఈ ఫ్యాక్టరీని ఆధునీకరణ చేయడానికి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలి. ఇక్కడ జరిగేటువంటి షుగరు మన సహకార సివిల్ సప్లైస్ వాళ్ళు మన రేషన్ షాపుల ద్వారా ఇద్దరు బయట ట్రేడర్ల దగ్గర ఎక్కువ రేటు పెట్టుకుంటున్నారు. ₹1 తక్కువ వస్తుంది ఇక్కడ వీళ్ళ దగ్గర కొనుక్కుంటే. మరి ఈ షుగర్ అయినా మార్కెట్ చేస్తే వాళ్ళకి అవసరమైన అడ్వాన్స్ ₹6 ఇవ్వచ్చు. షుగర్ ఉంది, ఆ షుగర్ని తీసుకొని అడ్వాన్స్ వీళ్ళకి ఇస్తే కొన్ని బకాయిలైనా తీర్చుకుంటారు. ప్రభుత్వం బడ్జెట్లోనూ నిధులు ఇవ్వలేదు, ప్రోత్సాహాలు ఇవ్వలేదు, షుగర్ మార్కెట్ కల్పించకుండా. ఈరోజు అంతర్జాతీయ మార్కెట్ షుగర్ డిమాండ్ బాగుంది, ఇండియా నుంచి కూడా ఎక్స్పోర్ట్లు ఎక్కువ అవుతున్నాయి. డిమాండ్ బాగున్నప్పుడు క్రషింగ్ ఎక్కువ జరగాలి, కానీ ఉన్న క్రషింగ్ తగ్గిపోతా ఉన్నది. రైతులు వేయటానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళకి ప్రోత్సాహం లేదు. అందువల్ల ఈ సహకారంగానే మూలన పెట్టి ఒకే ఒక ఫ్యాక్టరీని కూడా దీన్ని దుంపనాశనం చేయడానికి ఈరోజు పాలకులు కంకణం కట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. ఈ అనకాపల్లి ఎంపీ గారు కేంద్రంలో బాగా పలుకుబడి ఉన్నాయన, దీన్ని కాపాడటానికి కేంద్రం దగ్గర నుంచి కూడా నిధులు తీసుకురావచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్లో దీని ఆధునీకరణకి కనీసం 350 కోట్లు కేటాయిస్తే అప్పుడు అసలైనటువంటి యాజమాన్య సమర్థత, ప్రభుత్వం యొక్క యాజమాన్య సమర్థత అప్పుడు బయటపడుతుంది. గుడ్ గవర్నెన్స్ అని లేకపోతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ నినాదాలతో ఏం ఉపయోగం లేదు. రైతులు సహకార ఫ్యాక్టరీ వాళ్ళు భాగస్వాములు, వాటాదారులు కాకుండా వాళ్ళ వాటాలని ప్రభుత్వం పెత్తనం చేసి దీనికి చివరికి నష్టాలు పాలు చేసేదానికి ప్రయత్నం చేస్తుంది. అందుకనే ఈ షుగర్ ఫ్యాక్టరీని ఆదుకోవడానికి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు విడుదల చేసి ఈ షుగర్ ఫ్యాక్టరీకి పూర్వవైభవం తీసుకురావాలని మేము రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. తక్షణం కార్మికులకి రైతులకి ఇవ్వాల్సిన బకాయిల్ని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. For more videos like this, subscribe Big TV channel.